వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత నిర్మాణాల మరమ్మతులకు పునరుద్ధరణకు టెండర్లు వారంలో పిలవాలి. నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమరెడ్డి ఆదేశాలు. ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్. గంటా ప్రసాదరావు రాజీనామా. పవర్ రేపిస్ట్ కలకలం రేపుతున్న పూనం కౌర్ ట్వీట్. తెలంగాణ రెయిన్ అలర్ట్, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. చెరువులు కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. వెంటనే పాలనాపరమైన అనుమతులు తీసుకుని శుక్రవారం ఉదయానికి ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో తాజాగా సంభవించిన వరదల ఉధృతికి జరిగిన నష్టంపై నీటిపారుదల శాఖ అధికారులతో ఎర్రమంజిల్ కాలనీ జలసౌధంలో నీటిపారుదల శాఖ కార్యాలయం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. జిల్లాలో సీనియర్ నేతలు అయిన గంటా ప్రసాదరావు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా పార్టీ వైసీపీ సభ్యత్వానికి జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్కు పంపించారు. కాగా ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన భార్య గంటా పద్మశ్రీ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే ఆమె కూడా వైసీపీకి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భార్యాభర్తలు టీడీపీ జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. చేసిన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యల ట్వీట్లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పూనం కౌర్. తాజాగా ఆమె చేసిన ఒక ట్వీట్ హాట్ టాపిక్గా అవుతుంది. నిజానికి పూర్తిగా సినిమాలకు దూరమైన ఆమె ఎక్కువగా సోషల్ యాక్టివిస్ట్గా వ్యవహరిస్తూ అనేక అంశాల మీద స్పందిస్తూ వస్తుంది. చేనేత వస్త్రాలను ప్రమోట్ చేస్తున్న ఆమె అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ వస్తుంది. ఇక తాజాగా జరిగిన ఏపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మీద ఆమె సంచలన ట్వీట్ చేసింది. తన భార్య మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా ఎంకరేజ్ చేసిన ఆ భర్తకు కృతజ్ఞతలు. అతను కనుక అలా చేయకుండా ఉండుంటే అతను టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేవాడు కాదు. ఎంతమంది అతను పవర్లో ఉన్నాడు కాబట్టి సైలెంట్గా ఉండమని చెప్పి ఉండవచ్చు, కానీ అతను తన భార్యకు అండగా నిలబడ్డాడు. తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వీడియోలా కనిపించడం లేదు. గత 4 రోజులుగా వర్షాలు దంచు కొడుతూ ఉండగా తాజాగా వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా దాని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు. నేడు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.